అందరికీ నమస్కారం అండి. మనం వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో అమ్మవారి వాక్కు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి ఈ వాక్కు నీకోసమే. రేపటి ఉదయాన నీకు శుభవార్తతో ఆరంభమవుతుంది రోజు. ఇక ఈ వాక్కు విన్న ఆఖరిలో ధన్యవాదాలు వారాహి అమ్మ అని తప్పకుండా చెప్పుకుంటావు. థ్యాంక్ యూ తల్లి అని తప్పకుండా నన్ను ఎంతగానో ప్రేమపూర్వకంగా ఆరాధిస్తావు. ఇక ఆలస్యం చేయకుండా ఈ అమ్మ వాక్కు విను అని మన కోసం వారాహి అమ్మవారు ఒక అద్భుతమైన వాగ్దానంతో వచ్చారండి. అమ్మవారి వాక్ ఏంటి అని చూడబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎలాంటి సమస్యలనైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపించే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి. జ్యోతిష్యం చెప్పడంలో గొప్ప అనుభవం ఉన్న గురూజీ శ్రీనివాసరాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ వారాహి అమ్మవారి వాసలతో జ్యోతిష్యం చెప్తారు. మీరు ఎటువంటి సమస్యలైనా సరే పరిష్కరించుకోవటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒకసారి కాల్ చేశారంటే మీ సమస్యలు అయితే మటుమాయమైపోతాయండి. ఖచ్చితంగా కనుమరుగైపోతాయి. మీరు చేయవలసిందల్లా 96630644 ఈ నంబర్కి కాల్ చేశారంటే మీ సమస్యలు విద్య, ఉద్యోగం, పెళ్ళి, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇంట్లో కుటుంబ కలహాలు, అలాగే అన్నదమ్ముల గొడవలు, మనశ్శాంతి లేకపోవడం, ధనం నిలకడగా లేకపోవడం, చెడు ప్రభావం వల్ల మాకు ఏది కలిసి రాలేదు, నరదృష్టి, అలాగే వీసా ప్రాబ్లమ్స్, ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ సమస్య అయితే ఖచ్చితంగా కనుమరుగైపోతుందండి. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును. నేను మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను చెప్పించుకొని గురువుగారు నాకు బాగా చెప్పారు, నా ప్రాబ్లం తీరింది, నాకు గురువుగారి మీద గట్టి నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. సో మీరు కూడా ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి ఫ్రెండ్స్. ఇక అమ్మవారు మన కోసం అందిస్తున్న వాక్, బిడ్డ ఈ రాత్రి నువ్వు ఈ వాక్ విన్న నీకు రేపు ఉదయం శుభవార్తలతో ఆరంభమవుతుందమ్మా. నేను అప్పుడే చెప్పాను కదా, నన్ను పూర్తిగా నమ్ము, నీకు కావలసిన దారులన్నీ నేను చూపిస్తాను అని. నీ జీవితానికి ఒక మంచి బాట, దారి అనేది ఏర్పరుస్తానని. ఈ యొక్క రోజున, ఈ శుభదినాన నీకు ఒక శుభవార్త విని నీ పనుల్ని ఆరంభించు. ఈరోజు పూర్తిగా మంచి విషయాలే నీకు జరుగుతాయి. అవి ఆనందపరిచేలా, నీకు మనసును ఎంతో తృప్తిపరిచేలా ఉంటాయి. రేపటి రోజున తప్పకుండా నువ్వు ఈ అమ్మకి ధన్యవాదాలు చెప్పుకుంటావు. నమ్మకంతో ఈ తల్లి మాటలు విను. ఎప్పుడు కూడా ఈ అమ్మ నామస్మరణ చేస్తూ, ఈ అమ్మని ఆరాధిస్తూ, పంచమి ఎప్పుడు వస్తుందా పూజ చేసుకుందాం, అమావాస్య ఎప్పుడు వస్తుందా అమ్మని ఆరాధిద్దాం, ఈ తల్లికి ఎర్రటి పువ్వులతో పూజ చేస్తే బాగున్నాయని ఎంతగానో ఒక్కొక్కసారి నన్ను చూసి చూసి పూజ చేస్తావు, చూసి చూసి అలంకరిస్తావు. ఇదంతా నాకు చాలా నచ్చిందమ్మా. అందుకే నిన్ను నా భక్తునిగా నేను స్వీకరించాను, నిన్ను నా బిడ్డగా నేను స్వీకరించాను. ఇక ఇంతగా నన్ను ప్రార్థిస్తున్నా, ఇంతగా నన్ను నమ్ముకున్న నీకు అన్నీ కూడా అందించుకుంటా ఎలా ఉంటాను? నీ ప్రార్థనలన్నింటినీ నా చెవిలో చెబుతూనే ఉన్నావు కదా. కానీ నేను అన్నిటినీ విని కామ్గా కూర్చొని గమ్మున ఉన్నాను అని అనుకుంటున్నావా? కాదు, నీకైన పనులను చేస్తూనే ఉన్నాను. కానీ ఈ వారాహి తల్లి చేసే పనులు కొన్ని వ్యత్యాసంగా కూడా ఉంటాయి. నీకు అర్థం కావు, ఎవరి కళ్ళకు కనిపించవు, ఎవరికి తెలియవు. నీకు ఇవ్వాల్సిన సమయంలో తెలిసేలా చేస్తాను, ఇవ్వాల్సి వస్తే అది ఖచ్చితంగా ఇస్తాను. కానీ ఈ కాలావకాశం నాకు ఖచ్చితంగా అవసరమే. ఎందుకంటే నీలో ఓపిక ఎంతుంది, నిదానం ఎంతుంది అనేది చాలా అవసరం. నీ జీవితానికి కావలసినటువంటి అన్నీ జరుగుతాయమ్మా. ఇదంతా ఇప్పుడు అర్థం కాదులే, ఇవన్నీ నీ చేతిలోకి వచ్చినప్పుడు అర్థమవుతుంది. అప్పుడు ఈ తల్లి నీకు ఏం చెబుతుందో నీకు అర్థమవుతుంది. కన్నీటితోరికి నా దగ్గరకు వస్తావు, అది కూడా ఆనంద కన్నీరుతో. అప్పుడు నీకు అంతా కూడా పూర్తిగా తెలుస్తుంది. ఆ కాలం ఎంతో దూరంలో కూడా లేదు. ఇప్పుడు నీ కళ్ళకు తెలియకుండా ఉంది కదా. నీకున్న చిక్కులన్నిటినీ విడిపించుకున్నావు, నీ సమస్యలన్నీ పరిష్కారం చేసుకున్నావు. అన్నిటినీ పరిష్కారం నీకు నా దగ్గరే ఉంచావు. అన్ని కోణంలో నా దగ్గర నువ్వు అడిగింది ఏంటి? అమ్మా, నా విషయాలు అన్నీ నీకు చెబుతున్నాను. ప్రతి సమస్య నీకు తెలుసు కదా. ఇంతవరకు ఎలాంటి తీర్పు అనేది నాకు ఇవ్వలేదు అని. అవును కదా బిడ్డ. కానీ నీకు తెలుస్తుందా, నీ వెంటనే ఎల్లవేళలా ఈ తల్లి నిన్ను చూస్తున్నాను, గమనిస్తున్నాను అని.
నువ్వు నన్ను అడిగిన ప్రశ్నలన్నీ కూడా వెంటనే నీ కళ్ళకు ఎదురుగా నేను జవాబు ఇవ్వగలుగుతాను. నువ్వు కూడా అది చూస్తున్నావు. కానీ కొన్నిసార్లు నీకు తెలుస్తుంది. కొన్నిసార్లు నువ్వు చూసినా కూడా గ్రహించలేకపోతున్నావు. అప్పుడు నన్ను తలుచుకొని దండం పెట్టుకుంటున్నావు. కానీ మరికొన్ని సమయాలలో నీ దిగులు వల్ల అన్నిటినీ కూడా నువ్వు మర్చిపోతున్నావు. నీ కన్నీటి వల్ల నీ కళ్ళు మసకబారిపోతున్నాయి. అందువల్ల నువ్వు కొన్ని విషయాలు చూడలేకపోతున్నావమ్మా. ఆ చూడలేని పనులు, ఆ చూడలేని సమయాల్లో ఈ తల్లి చేసే అద్భుతం నీకు ఎలా కనిపిస్తుంది? కష్టాల్లో నీకు ఏదో శబ్దంలా, గందరగోళంలా గజిబిజిగా ఉంది. దానివల్లనే నీ గొంతు కూడా నీకు వినిపించటమంత శబ్దం అనేది వస్తుంది. ఇక ఈ అమ్మ నిన్ను పిలిచినా, ఈ అమ్మ నీ దగ్గరకు వచ్చి ఎంతగా పిలిచినా నీకు ఏమీ వినిపించటం లేదు. నీ కోసం ఎవరూ లేరని నువ్వు భ్రమపడుతున్నావు. కానీ నీకు అన్నీ చేయటానికి వారాహి తల్లి ఉన్నాను కదా. నీ కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. అందువల్ల దిగులు చెందొద్దు. నిన్ను సృష్టించిన ఈ శక్తి స్వరూపినికి అన్నీ తెలియకుండా ఉంటాయా? ప్రతి ఒక్కటి నాకు తెలుసమ్మా. నీకు కావాల్సింది నీ జీవితానికి మంచి జరిగేది ఇవ్వకుండా నేను ఎందుకుంటాను? నీ కళ్ళకు తెలియకుండా నీతోనే ఉన్నానన్నది నిజం. ప్రతి క్షణం నీతో ఉన్నాననేది నిజం. నువ్వు ఇప్పుడు నీ మనసంతా కూడా నిండిపోయి ఉన్నాను. ఒక వార్త కోసం నువ్వు ఎంతగానో ఎదురు చూస్తున్నావు. ఆ ఎదురు చూసే దగ్గర నువ్వు కావాల్సింది, నువ్వు ఎదురు చూసే శుభవార్త, నీకు నచ్చిన వార్త తప్పకుండా వస్తుంది. ఈ రోజైనా నీకు నచ్చింది జరుగుతుందా అని ఆరాటపడుతూ ఆత్రంగా ఎదురు చూస్తున్నావు కదా. ఇప్పుడు చెబుతున్నాను విను. నీ మనసులో కోరిక, నువ్వు అనుకున్న వార్త నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. దాంతో నీ మనసు నిండుగా ఉంటుంది. అందరిలాగానే నువ్వు కూడా సుఖంగా జీవించబోతున్నావు. నీ శోధన కాలం ముగిసిపోయింది. కొద్ది కాలం ఎదురుచూపు తల్లి. నన్ను నువ్వు నమ్ముకున్నావు కదా. ఎప్పుడు నేను నిన్ను చెయ్యి వదలను. సరైన కాలం వచ్చినప్పుడు నీకు అన్నీ జరిపిస్తాను. నీకు తోడుగా ఉన్నానని నువ్వు తెలుసుకుంటావు. నేను నీతోనే ఉన్నాను అనేది నిజమమ్మా. కొన్ని విషయాల ద్వారా నీకు తెలుపుతూనే ఉంటాను. నీకు మంచి చేస్తాను, నమ్ము. ఇక నీ జీవితంలో శుభకార్యాలు జరగబోతున్నాయి. శుభవార్తలు నీ చెవిన పడబోతున్నాయి. ఈ అమ్మ మాటలు నువ్వు నమ్మితే నీ మనసు అలజడి తగ్గించుకొని ప్రశాంతంగా ఉంటావు. ఈ రాత్రికైనా నువ్వు కంటి నిండా నిద్రపోతావు. నీ మనసులో అలజడి అంతా పక్కన పెట్టేయి. మిగతాదంతా ఈ వారాహి తల్లి చూసుకుంటాను. నీకు మంచిగా జరిపించకుండా నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు. నీకు అన్నీ కూడా అనుకూలమైన సమయంలో అన్నీ అనుకూలంగా జరుగుతాయి. ఇక నువ్వు కొన్ని విషయాలనేవి పాటించాలమ్మా. మాటలే అనే కదా తీసి పారేయకూడదు. ఎవరి మాటలను చులకనగా చూసుకోకూడదు. మాటలే మనుషుల మధ్య దూరాన్ని తగ్గిస్తాయి, అలాగే దూరాన్ని పెంచుతాయి కూడా. అందువల్లే మాటలు మనుషుల జీవితంలో అమృతాన్ని నింపుతాయి, విషాన్ని చిందిస్తాయి. కాబట్టి నీ నోటి నుంచి వచ్చే మాట మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. బిడ్డ, కొంతమందికి గర్వం, అహంకారం ఉంటాయి, తప్పులేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడటానికి మనుషులు కరువు అవుతారు. జాగ్రత్త. కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచడం నేర్చుకో. ఇక నువ్వు చాలా నిజాయితీగా, అలాగే నిజాన్ని మాట్లాడుతూ ఉంటారు. ఆ నిజాయితీయే నీకు శ్రీరామ్ రక్షగా కాపాడుతుంది. నిజమనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎక్కువ కాలం నిలబడదు. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడవద్దు. ఎవరో ఏదో రీతిలో వారికి కాలం సమాధానం చెబుతుంది అని గుర్తుంచుకో. ఎంత మన వాళ్ళే అనుకున్నా కొన్నిసార్లు వాళ్ళ మాటలు, ప్రవర్తనలు పరాయి వాళ్ళలాగా అనిపిస్తాయి, మనకు అలా గుర్తు చేస్తాయి. అలాగే చెడు చేస్తున్న వారికన్నా చెడు చూస్తూ నోరు మెదపని వాళ్ళే ఈ ప్రపంచానికి ప్రమాదకరం. బిడ్డ, 4 మాటలు కోపంగా తిట్టే వాళ్ళని నమ్మచ్చు, కానీ తీయగా నమ్మించి మోసం చేసి మాట్లాడే వాళ్ళని ఎప్పుడూ నమ్మకూడదు. నమ్మించి గొంతుకొస్తారమ్మ వారు, గుర్తుపెట్టుకో. అలాంటి వారికి దూరంగా ఉండు. ఇక జననానికి మరణానికి ఒక సమయం ఉన్నట్లుగానే నీ జీవితంలో జరిగే ప్రతి దానికి ఒక సమయం రాసిపెట్టుంటుంది. అది రానిదే ఎంత ఆరాటపడినా ఏం ప్రయోజనం ఉండదు. కాబట్టి నీ సమయం వచ్చేంత వరకు కాస్త ఓపికగా ఉండు. ఇక ఒకరిని కించపరచమని గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం. అందరూ బాగుంటే చాలు, మనకు మంచి జరుగుతుంది అనుకోవడం బుద్ధిమంతుల లక్షణం. ఆ బుద్ధిమంతుల్లో నీ పేరు మొదటిగా ఉంటుందని నాకు తెలుసులే. నువ్వు నీ సుఖమే కాదు, పక్కవారు కూడా ఆనందంగా ఉండాలి, సుఖంగా జీవించాలని కోరుకునే మంచి మనసు ఉన్న ఈ వారాహి భక్తునివి.
అందుకే నీకు ఎప్పుడు కూడా ఈ అమ్మ కాంక్షలు అలాగే ఆశీస్సులు నీకు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే తల్లి, ఒక జాగ్రత్త అయిన విషయం ఏంటో తెలుసా? నిన్ను ఎవరైనా పొగుడుతుంటే ఉప్పొంగిపోయి నువ్వు ఉత్సాహపడిపోకు. నిన్ను ఎందుకు పొగుడుతున్నారు అనేది ఆలోచించు. తిడుతున్నారు అంటే వారి మీద నువ్వు ద్వేషం పెంచుకోకు. ఆ తిట్టుల్లో నీ మంచి కొరకు, నీ మీద స్వతంత్రం ఉంది కాబట్టే నిన్ను తప్పుడు దారిలో వెళ్ళనీయకుండా సరైన మార్గంలో నడిపించడానికే నిన్ను తిడుతున్నారు అని గ్రహించు. కాబట్టి ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకోవడం, నీ పక్వం అనేది నువ్వు పెంచుకోవాలి. ఇక అతి త్వరలో నీ కోరిక తీరుతుంది. నీకు రేపటిలో ఒక శుభవార్త కూడా వస్తుంది. ధన్యవాదాలమ్మా అని నన్ను మనసులో తలుచుకొని ఖచ్చితంగా ఆ క్షణం ధన్యవాదాలు చెప్పుకుంటావు. ఇక ఈ అమ్మ అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉన్నంత వరకు నీకు దిగులెందుకు? సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.